ప్రత్యేకించి గత 5 సంవత్సరాలుగా పరిపాలన కొంత అస్తవ్యస్తంగా జరిగిన సంగతి మనం తెలుసుకుంటాం. అలా ప్రధానంగా వాళ్ళ మా యొక్క లక్ష్యం ఏంటంటే ఒక చట్టబద్ధమైన పరిపాలన తీసుకురావాల్సిన అవసరం, రూల్ ఆఫ్ లా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ధర్మం రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తాం. అంచేత ఎప్పుడు కూడా అక్రమాలకి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి పైసా కూడా సద్వినియోగ దిశలో మనం అన్ని శాఖలు కూడా పనిచేస్తే అప్పుడు మనం ప్రజలకి న్యాయం చేసిన అవుతాం, ప్రజాధనానికి న్యాయం చేసిన అవుతాం అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఆ రీతిలో అధికారులందరూ కూడా ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఉందని మనం ఎందుకంటే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహోన్నత పథకాల్లో ఒకటి. దేనికైనా నిధులు కొడుతుండదు, కానీ దీనికి మాత్రం నిధులు కొట్టలేక నిధులు ఇస్తారు. ప్రతి ఒక్కరికి కూడా 100 రోజుల పనిదినాలు కల్పించే పరిస్థితి ఉంది. అయితే ఆ పనులు ప్రజలకు ఉపయోగపడే పనులు కావాలి, ప్రత్యేకించి రైతాంగానికి ఉపయోగించే పనులు కావాలి. ఆ దిశలో ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసి ఇవాళ అనేక కార్యక్రమాల్ని దీనికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేయడానికి ఇవాళ ఆస్కారం కల్పించింది. అలాగే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా దృష్టిలో పెట్టిన సిమెంట్ రోడ్ రేటింగ్ కానివ్వండి, ఎక్కడైనా ప్రహరీ గోడలు లేకపోతే ప్రహరీ గోడలు కట్టించడం కానివ్వండి, అలాగే మనకి డ్రైనేజ్ సదుపాయాలు కల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ నిధులతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకునే అవకాశం కలిగింది. వాటి అవగాహన మనం చేస్తున్నాం. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇప్పుడు ఏ మందులు చేసిన రోడ్లు మాత్రమే అనుకోవద్దు. ఇంకెక్కడ ఏ రోడ్లు లేవో ఆ రోడ్లన్నీ కూడా మనం భవిష్యత్తులో మనం వేసుకునే విధంగా మనం కార్యాచరణ రూపొందించుకుందాం. ఎందుకంటే కలపల్లో నేను పెద్దగా చెప్పాల్సిన విషయం కాదు. ఇవాళ మనందరికీ కూడా గర్వదాయకమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా శ్రీమతి పైడిపాముల కృష్ణకుమారి గారిని భారత ప్రభుత్వం గుర్తించి మన స్వాతంత్ర వేడుకలకి ఆమె ఆహ్వానించారంటే ఇవాళ మనందరూ కూడా గర్వదాయకం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా తలముల ప్రజలు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. నేను మొత్తం 8 మంది భారతదేశంలో 8 మంది సర్పంచ్లు ఎంపిక చేసి దాంట్లో మన సర్పంచ్ గారు దీంట్లో ప్రధానమైన పాత్ర కూడా మనం చెప్పాల్సిన స్వచ్ఛ సుందర తలపల్లి డాక్టర్ టీఆర్కే ప్రసాద్ గారు పద్మావతి గారు కూడా మనం అందరికీ అభినందించాల్సిన అవసరం. వారు నిరంతరం చేసిన శ్రమ, ఆ స్వచ్ఛ సైనికుల యొక్క శ్రమ కూడా దీనికి దోహదపడింది అన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈ రోజు అన్ని చోట్ల చెప్తూ వస్తున్నారు, వాళ్ళ తలపల్లి పంచాయతీ లాగా వచ్చే సంవత్సరం మన అవనిగడ్డ నియోజకవర్గంలో ఏ పంచాయతీ మళ్ళీ జాతీయ గుర్తింపు పొందింది. ఆ దీక్ష ఆ స్ఫూర్తిని మీరు అందిపుచ్చుకోవాలని చెప్పి మాత్రం నేను ప్రతి సర్పంచ్ కూడా కోరుతూ వస్తున్నాను. ఎందుకంటే పని చేస్తే తప్పనిసరిగా దానికి ఫలితం ఉంది, పని చేయకపోతే ఏం లేదు. అందువల్ల ఇవాళ ఒక గుర్తింపు మన నియోజకవర్గంలో ఒక పంచాయతీకి వచ్చింది. కృష్ణా జిల్లాలోనే ఈ గుర్తింపు కలిగింది. మొత్తం మనందరూ కూడా గర్వదాయకం. అంటే ఈ రకమైన కృషి ప్రతి గ్రామంలో కూడా జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి సర్పంచ్ కూడా గుర్తింపు పొందాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలు మనకి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినప్పుడు మనం ఎన్నుకున్నప్పుడు మనం చేసే పనులు మాత్రమే మన చిరస్థాయిగా నిలబడితే తప్ప వేరే కాదు. ఎప్పుడో సదా వెంకటేశ్వర ఇక్కడ సర్పంచ్ చేశాడు, ఆయన వేసిన సిమెంట్ రోడ్డు గురించి ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఏ సర్పంచ్ అయినా కూడా ఆ సర్పంచ్ కాలంలో జరిగిన పనులనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు తప్ప సర్పంచ్ గుర్తుపెట్టుకోరు. పలానా టైంలో ఈ రకంగా పనులు జరిగాయని మీరు చెప్పుకుంటారు. ఆ రకంగా ఇవాళ సర్పంచ్లు వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ గత 5 సంవత్సరాలుగా సర్పంచ్లకి నిధులు లేవు. పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి వచ్చింది. సర్పంచ్లకి అధికారాలతో పాటు నిధులు ఇవ్వాలని చెప్పని వారు నిర్ణయం చేయడం జరిగింది అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. అంచేత వాళ్ళ రాజకీయాలకు అతీతంగా సింబల్గా జరిగే ఎన్నికలేవి, కానీ గ్రామ పంచాయతీకి పార్టీ సింబల్స్ ఉండవు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు మండలాల్లో కూడా మండల పక్ష సమావేశాలకు హాజరైనప్పుడు నేను ఒకటే చెప్పా, మీ గ్రామ సమస్యలు అంటే సర్పంచ్ నా దృష్టి తీసుకురండి, వాటిని పరిష్కారం చేసి తీసుకొచ్చేస్తాం. దురదృష్టవశాత్తు కొంతమంది సర్పంచులు కనీసం వాళ్ళ సమస్యలు తేకపోవడంతో ఆ గ్రామాలకి వాళ్ళ నిధులు మంజూరు చేసే పరిస్థితులు లేకుండా పోయిన పరిస్థితి.
అంచేత రాజకీయాలని మీరు పెట్టుకుని వ్యవహారం చేస్తే గ్రామాల అభివృద్ధి చెందాలి, గుర్తుపెట్టుకోండి. అంచేత రాజకీయ యాక్షన్స్ వరకే. ఆ తర్వాత గ్రామ అభివృద్ధికి మనం అందరం కూడా కలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఇవాళ మనకి ఈ అవకాశం ఏదైనా గ్రామానికి ఒక రోడ్డు మంజూరు చేయడం దానివల్ల నష్టపోయేది ప్రజలు నష్టపోతారు. అంచేత ఎక్కడే అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి లేక మా దృష్టికి లేక కలెక్టర్ గారి దృష్టికి తేవాల్సిన బాధ్యత ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులకు ఉంటుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.